మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామంటూ తమ సోషల్ మీడియా మాధ్యమంలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే బేబీ బామ్ ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటూ వచ్చారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. అయితే రీసెంట్ గా లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పవన్ కళ్యాణ్ దంపతులు స్వయంగా వెళ్లి నాగబాబు గారి ఫ్యామిలీకి విశేష్ కూడా చెప్పారు. ఈ ఏడాది మే నెలలో త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామంటూ మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ సోషల్ మీడియా మాధ్యమంలో బేబీ బామ్ ఫోటో షూట్స్ లో తీసుకున్న కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చారు. అవి చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా త్వరలోనే బుల్లి మెగా వారసుడు రాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్ ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియా మాధ్యమంలో కొన్ని పుకార్లు వచ్చినా కూడా వీళ్ళిద్దరూ ఆ పుకార్లపై ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఒక్కసారిగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అంటూ సడన్ గా ఫ్యాన్స్ అందరికీ కూడా సర్ప్రైజ్ ఇచ్చారు. అప్పట్లో ఈ టాపిక్ ఫిలిం నగర్ లో చెక్కేళ్లు కొట్టేసింది. అయితే పెళ్లైన తర్వాత లావణ్య త్రిపాఠి పెద్దగా సినిమాలు చేయకపోయినా కూడా వరుణ్ తేజ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ తీసిన మూవీస్ అన్ని కూడా అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా కూడా ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్ తో వరుణ్ తేజ్ ఎప్పుడు తెర ముందుకి వస్తూనే ఉంటారు. రీసెంట్ గా మట్కా, గుట్కా అంటూ కొన్ని సినిమాలు తీసినా కూడా అవి పెద్దగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. అయితే రీసెంట్ గా పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ కూడా యుఎస్ఏలో చేశారు. ఈ విషయాన్ని స్వయంగా లావణ్య త్రిపాఠి గారు తన సోషల్ మీడియా మాధ్యమంలో ఫ్యాన్స్ అందరితో పంచుకున్నారు. మొత్తానికి మెగా వారసుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటకి పండంటి బిడ్డ పుట్టడం మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు.